అన్ని బ్యాంకుల యొక్క మేనేజ్మెంట్స్ అగ్రీ చేసినా కూడా 5-day బ్యాంకింగ్ గురించి గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఇంకా ఆ ఫైల్ ని క్లియర్ చేయలేదు. సో లాస్ట్ 9th జాయింట్ నోట్ లో అలాగే 12th బైపార్టైట్ సెటిల్మెంట్ లో జరిగినటువంటి అగ్రిమెంట్ కి వ్యతిరేకంగా గవర్నమెంట్ బిహేవ్ చేస్తా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము స్ట్రైక్ ని కాల్ చేశాము. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5-day వర్క్ వీక్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. మీ అందరికీ తెలుసు, ఎల్ఐసిలో 5 రోజుల పని దినాలు ఉన్నాయి, అలాగే ఆర్బీఐలో ఉన్నాయి, ఆల్ ఐటీ సెక్టర్ అన్నిట్లో ఉన్నాయి, బోల్డ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ లో కూడా 5-day బ్యాంకింగ్ ఉంది. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ 4-day వర్కింగ్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి రోజుల్లో మా ప్రధానమైన డిమాండ్ అయిన 5-day బ్యాంకింగ్ డిమాండ్ ఈ రోజు గవర్నమెంట్ తిరస్కరిస్తా ఉంది. అందుకే దానికి వ్యతిరేకంగా మేము ఈ రోజు స్ట్రైక్ వెళ్ళదలుచుకున్నాము. 23 నుంచి 24, 25 2 రోజులు బ్యాంకు పని దినాలు స్ట్రైక్ లో ఉంటాయి బ్యాంకులు. సో మేము కోరుకునేది ఏంటంటే కస్టమర్స్ కి ప్లీజ్ బేర్ విత్ ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ ఫర్ దిస్ స్ట్రైక్, బికాస్ దిస్ స్ట్రైక్ ఇస్ నాట్ ఫర్ అవర్ సాలరీస్ అండ్ ఎలవెన్సెస్. ఈ స్ట్రైక్ అనేది మా సాలరీస్ కోసము ఎలవెన్సెస్ కోసం మేము చేయటం లేదు. బ్యాంకులని గవర్నమెంట్ బ్యాంకులుగా నిలపాలనే ఉద్దేశంతో ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా మేము ఈ స్ట్రైకులు చేస్తున్నాము. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తోనూ ప్రభుత్వాలతోనూ కూడా బ్యాంక్స్ లో ఉండేటటువంటి ఖాళీలని ఫిలప్ చేయమని చెప్పి అనేక రూపాల్లో అడుగుతూ వచ్చాం. సో గడిచిన ఒక 10-15 సంవత్సరాల క్రితం గనక మనం చూస్తే రైల్వే రంగం తర్వాత బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక ఉద్యోగాల కల్పన అనేటటువంటిది జరుగుతుండేది. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు పనిచేస్తుండేవారు. కానీ వాళ్ళ సంఖ్య 7.5 లక్షలకి తగ్గిపోవటం మూలాన ఖాతాదారులకు మేము ఇచ్చేటటువంటి మెరుగైనటువంటి సేవ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవటమే కాకుండా బ్యాంకుల యొక్క లాభదాయత మీద కూడా ఆ రకమైనటువంటి ఎఫెక్ట్ పట్టం చూసాం. అందుకని గడిచిన కాలంలో చేసినటువంటి చర్చలు ఈ రకమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి 9 సంఘాలు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో వాళ్ళు 24-25 తేదీల్లో సమ్మె చేస్తున్నాం. మొన్ననే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలకు పిలిచింది. కానీ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎక్కడ కూడా డిస్కషన్ చేయకపోవటం, పరిష్కారం చూపకపోవటం అనేటువంటి పరిస్థితి వల్ల ఉత్పన్నమైనటువంటి 18వ తేదీన అంటే నిన్న సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా డిస్కషన్స్ పిలిచారు. కానీ ఏమాత్రం ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ఎక్కడా కూడా లభించలేదు. మరొకసారి ప్రయత్నం చేస్తున్నాం. 21వ తేదీన మళ్ళీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అధికారులతో మరొకసారి చర్చిస్తాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఒక 12 డిమాండ్స్ ఫ్రేమ్ చేస్తున్నామో, రిక్రూట్మెంట్స్ కానీ, 5 రోజుల పనిదినం కానీ, లేదా ఒప్పందాలలో ప్రభుత్వాలు చొచ్చుకొని దాన్ని వైలేట్ చేసేటటువంటి ప్రాసెస్. అదే రకంగా అనేక బ్యాంకుల్లో ఎంప్లాయీస్ మీద ఖాతాదారుల యొక్క దాడి కూడా జరగటం అనేటటువంటిది, అబ్యూజెస్ జరగటం అనేది ఇవన్నీ చూసాం. సో వీటన్నిటి మీద ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో 24-25 తేదీల ఆ 2 రోజులు కూడా సమ్మె చాలా ఉధృతంగా జరుగుతుంది. దేశంలో ఏ బ్యాంకు కూడా 24-25 తేదీ పనిచేసేటటువంటి అవకాశం లేదు.